హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు నేను మీ అందరికీ యూకేలో బ్రైటన్ బీచ్ అయితే చూపించబోతున్నాను. నేనైతే రీసెంట్గా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇది ఒక వండర్ఫుల్ ప్లేస్ అని అయితే నాకు అనిపించింది అనమాట. యూకేలో సమ్మర్ అయిపోతుంది కదా, సో అందుకని బీచ్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బీచ్ వాటర్ అయితే చాలా ప్యూర్గా గ్రీన్ అండ్ బ్లూయిష్ షేడ్లో ట్రాన్స్పరెంట్గా బాగున్నాయి. అండ్ ఇదైతే మొత్తం వుడెన్ బ్రిడ్జ్ అనమాట. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ ఉంటాయి. ఇక్కడ మధ్యలో అయితే ఇలా వుడెన్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద మనకి నైస్ వ్యూతో పాటు బోట్ రైడ్స్ అండ్ అదేవిధంగా కొన్ని రోలర్ కోస్టర్ రైడ్, అదేవిధంగా టర్బో రైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంగ్ విత్ దిస్ దేర్ ఆర్ మెనీ షాప్స్ లైక్ ఐస్ క్రీమ్, కాఫీ షాప్స్ అండ్ ఆల్. అండ్ తర్వాత చూసుకుంటే మనం ఈ రైడ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి టికెట్ లేదా పాస్ అనేది ఉండాలి. ఇది వచ్చేసరికి ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అనమాట బీచ్ యొక్క. ఇటు సైడ్ కూడా మొత్తం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ట్యూబ్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే బీచ్ మనకి యూనిక్గా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం పెబల్స్ ఉంటాయి. సో పీపుల్ అయితే ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మిడిల్లో మనం నించొని చూడటానికి ఇలా ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది. ఇక్కడ నుంచి అయితే కొంతమంది పీపుల్ అయితే జంప్ చేస్తున్నారు. అండ్ యునో ఇట్స్ వెరీ స్కేరీ ఫీలింగ్ టు వాచ్ దెమ్ జంపింగ్ అనమాట. ఇంకా తర్వాత అయితే వీళ్ళు చాలామంది ఒక గ్యాంగ్ లాగా వచ్చారు. ఐ థింక్ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. వీళ్ళైతే ఇలాగా స్విమ్ సూట్స్ వేసుకొని మంచిగా అయితే స్విమ్మింగ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ మేమైతే కూర్చొని కొంచెం సేపు ఈ అలల్ని ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఇలా కొంతమంది ఎక్కువ లోతుకి వెళ్ళకుండా ఇలా ఒడ్డు నుండి ఇలా చేశారనమాట. మేమైతే అక్కడ కూర్చొని అన్ని ఆ వ్యూని అదేవిధంగా అందరూ స్విమ్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేసాము. అండ్ ఇదైతే వెరీ వెరీ నైస్ ప్లేస్ అనమాట. ఎవ్రీవన్ should go and watch this beach. I hope you all like this video and I will see you all in my next video. And don't forget to like, comment, share and subscribe to my YouTube channel Abroad Andhra Ammayi.